వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. ఏడిహెచ్డి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఈ రోజుల్లో చాలా ఫ్యాన్సీగా చాలామంది వాడుతున్న విషయం ఏంటంటే, ఏమాత్రం అల్లరి చేస్తున్నా నీకు ఏడిహెచ్డి ఉందిరా అనేది చాలా కామన్గా వింటున్నాం. అల్లరి చేసినంత మాత్రాన అది ఏడిహెచ్డి కానే కాదు. అయితే మరి ఏడిహెచ్డి అంటే ఏంటి? ఇది ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి హోమియోలో మనం ఏమన్నా చేయగలుగుతామా? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఏడిహెచ్డి పేరులోనే ఉంది, అటెన్షన్ డెఫిసిట్. అంటే వాళ్ళు ఏ మాత్రం అటెంటివ్గా ఉండలేరు, ఫోకస్డ్గా ఉండలేరు, కాన్సన్ట్రేషన్ పే చేయలేరు. ఎస్పెషల్లీ వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా టీచర్ చెప్పేది వినేటప్పుడు చాలా సిన్సియర్గా నుంచుంటారు, కానీ వాళ్ళ లోకంలో వాళ్ళు నడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ మాత్రం చెప్తున్న విషయం ఒక్క ఫ్యూ సెకండ్స్ మాత్రమే వాళ్ళు వినగలుగుతారు. ఇమ్మీడియట్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్అటెంటివ్గా ఉంటారు. ఏ మాత్రం ఫోకస్ లేకుండా, కాన్సన్ట్రేషన్ ఏ మాత్రం పే చేయలేకుండా ఉంటారు. ఇన్అటెంటివ్నెస్ అని చెప్తాం. తర్వాత హైపర్ యాక్టివిటీ, చాలా అంటే చాలా హైపర్గా ఉంటారు. ఎక్కడా కూడా కుదురుగా ఒక చోట కూర్చోలేరు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అలా తిరుగుతూనే ఉంటారు. సెట్టింగ్ ఇంటాలరెన్స్ అని చెప్తాం. ఒక చోట కూర్చోబెడితే హార్డ్లీ ఒక 20-30 సెకండ్స్ కూర్చుంటే అది ఇమీడియట్గా ఆ ప్లేస్ నుంచి కదులుతారు. ఇది 3 సంవత్సరాలు, 2.5-3 సంవత్సరాల వయసు అప్పటి నుంచే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇందులో కూడా గ్రేడ్స్ ఉంటాయి. మైల్డ్, మోడరేట్, సివియారిటీ. ఓకే, ఇది అంటే సివియర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఆటిజంకి, ఏడిహెచ్డికి బార్డర్లో ఉంటూ ఉంటారు. కొంతమందిలో మాట్లాడలేకపోవడం, మాట్లాడుతున్నా మనకు అర్థం అవ్వకపోవడం, సరిగ్గా వినపడకపోవడం, ఇటువంటివన్నీ కూడా బార్డర్ లైన్లో మనం చూస్తూ ఉంటాం. ఈ ఇన్అటెంటివ్నెస్, కాన్సన్ట్రేషన్ లేకపోవడము, ఫోకస్ సరిగ్గా పే చేయలేకపోవడము, అలాగే బాగా హైపర్గా ఉండడము, రెస్ట్లెస్గా ఉంటారు. ఒక చోట ఉండలేరు. సిట్టింగ్ ఇంటాలరెన్స్, అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి అలా కదులుతూనే ఉంటారు. వీళ్ళలో విపరీతమైన ఎనర్జీ ఉంటూనే ఉంటుంది. వీళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంత ఎనర్జీ ఉంటుంది. వీటితో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంపల్సివ్ బిహేవియర్ అని చెప్తాం. ఏమవుతుందంటే ఊరికే అలా నడుస్తూ నడుస్తూ పక్క వాళ్ళని కొట్టడం, ఏదో ఒకటి దాన్ని డిస్ట్రక్ట్ చేస్తూ ఉండడము, ఇది వీళ్ళకు ఒక హ్యాబిట్గా మారుతూ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ బిహేవియర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మనం ఏడిహెచ్డిగా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అంతేగాని అల్లరి చేసిన ప్రతి ఒక్కళ్ళని కూడా ఏడిహెచ్డి అని అనకండి. ఈ ఖచ్చితమైన ఈ 3 పాయింట్స్ ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటే ఉంటే దాన్ని మనం ఏడిహెచ్డిగా అనుకోవడానికి ఏమాత్రం లేదు. వీళ్ళల్లో ఒక అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. ఏంటంటే వీళ్ళల్లో ఇంటెలిజెన్స్ చాలా బాగుంటుంది. ఏదైనా చాలా ఫాస్ట్గా అర్థం చేసుకోగలుగుతారు. కానీ వీళ్ళకున్న ఇన్అటెంటివ్నెస్, అంటే అటెన్షన్ సరిగ్గా పే చేయలేకపోవడం వల్ల, కాన్సన్ట్రేషన్ సరిగ్గా పెట్టలేకపోవడం వల్ల ఎక్కువసేపు ఏది చేయలేరు. ఏ పని ఎక్కువసేపు చేయలేరు, ఎక్కువసేపు వినలేరు, ఎక్కువసేపు చదవలేరు, ఎక్కువసేపు ఏ పని చేయలేరు. అందుకోసం ఏమవుతుందంటే అన్నీ కూడా ఎలా అయిపోతాయంటే వీళ్ళకి కట్టే కొట్టే తెచ్చేలాగా అయిపోతాయి. అంటే ఏదో ఎవరైనా ఒకవేళ పెద్ద వయసు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆ ఏడిహెచ్డి కంటిన్యూ అవుతూ ఉంటుంది. చిన్న వయసు అప్పటి నుంచి అది కనుక ఏ వైద్యం లేకుండా వదిలితే 60-40గా చెప్తూ ఉంటాం. అంటే 60% ఏమవుతుందంటే వాళ్ళు హీల్ అయిపోతూ ఉంటారు. అంటే బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉండేసరికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి ఏడిహెచ్డి తగ్గి నార్మల్సీగానే ఉంటారు. కానీ ఒక 30-40%లో మాత్రం ఇది మిగిలిపోతూ ఉంటుంది. వాళ్ళలో పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళినా కూడా వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి వినే శక్తి చాలా తక్కువ ఉంటుంది. లిజనింగ్ స్కిల్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉంటాయి. ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు చాలా రెస్ట్లెస్ అయిపోతూ ఉంటారు. ఎక్కువసేపు ఇది వినే పరిస్థితిలో ఉండరు. అంటే కట్టే కొట్టే తెచ్చేలాగే చెప్పేమని చెప్తూ ఉంటారు. ఇది చిన్నతనంలో వాళ్ళకి ఏడిహెచ్డి ఉంటే ఒకవేళ దానికి సరైన వైద్యం లేకపోయినప్పుడు థెరపీస్కి కానీ లేకపోతే హోమియో ట్రీట్మెంట్ కానీ తీసుకొని వాళ్ళల్లో ఈ ఒక సిమ్టమ్ మాత్రం మనం చూస్తూ ఉంటాం. ఎక్కడైనా సరే ఎక్కువసేపు కూర్చోలేకపోవడము, కంటిన్యూస్ రెస్ట్లెస్గా ఉంటూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా మనం ఏడిహెచ్డి లక్షణాలుగా చూస్తుంటాం. దీంతోపాటు కొంతమంది అంటే వీళ్ళలో కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది, మాట్లాడడం అది బాగానే ఉంటుంది. కానీ కొంతమందిలో మాత్రం కమ్యూనికేషన్ మాత్రం ఉండదు. సరిగ్గా స్లర్డ్ స్పీచ్ అంటాం. అంటే వాళ్ళు మాట్లాడేది మనకు సరిగ్గా క్లియర్గా అర్థం అవ్వదు. అప్పుడు మనకేంటంటే అంటే స్పీచ్ థెరపీస్ ఇస్తూ ఉంటారు యూజువల్లీ ఏడిహెచ్డి కిడ్స్కి. కానీ హోమియోలో ఏంటంటే స్పీచ్ రావడానికి కూడా, అంటే మాట్లాడగలగడానికి కూడా హోమియోలో మెడిసిన్స్ ఉంటాయి. అలాగే ఈ రెస్ట్లెస్నెస్ తగ్గడానికి, సిట్టింగ్ టాలరెన్స్ పెరగడానికి, ఆ హైపర్ యాక్టివిటీని బాగా తగ్గించి దాన్ని ప్రాపర్ వేలో ఛానలైజ్ చేయడానికి ఎక్సలెంట్ మెడిసిన్స్ హోమియోలో ఉంటాయి. చాలామంది ఆటిజము, ఏడిహెచ్డి అలాగే చిల్డ్రన్ బిహేవియర్లో
కేవలం బిహేవియరల్ థెరపీస్ మాత్రమే ఇస్తూ ఉంటారు. ఆక్యుపేషనల్ థెరపీ అని, ఫుడ్ థెరపీ అని రకరకాల థెరపీస్ ఇస్తూ ఉంటారు. దీనివల్ల కొంతమంది మాత్రమే లాభపడుతున్నారు, కొంతమందికి ఎటువంటి లాభమూ కలగట్లేదు. నేను నా దగ్గరకు వచ్చిన చాలామంది కేసెస్ 1 ఇయర్గా వెళ్తున్నామండి, 1.5 ఇయర్గా వెళ్తున్నామండి, థెరపీస్లో చాలా మనీ పే చేసి వెళ్తున్నాము, కానీ చిల్డ్రన్లో ఎటువంటి మార్పు లేదు అనేవి ఎక్కువగా వింటూ ఉండడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ దగ్గరలో ఉండే హోమియో ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. ADHDకి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. ప్రతి కండిషన్కి చెప్పినట్లుగానే జనరల్గా ADHDలో ఏవైతే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయో వాటితో పాటు ప్రతి ఇండివిజువల్కి కొన్ని పెక్యులర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి. వాటితో పాటుగా మనం మెడిసిన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి పూర్తి క్యూర్ జరుగుతుంది. ADHD ఉంటే కనుక మీరు ఏమాత్రం కంగారు పడక్కర్లేదు. ఇంటర్నల్గా ఎటువంటి హాని లేని హోమియోలో మెడిసిన్స్ ఉంటాయి. అవి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు సెట్ అవుతారు. వాళ్ళల్లో రెస్ట్లెస్నెస్ బాగా తగ్గుతుంది. అలానే వాళ్ళ బిహేవియర్ కూడా చాలా బాగా మారుతుంది. ఇంపల్సివ్ నేచర్ బాగా తగ్గుతుంది. సడన్గా ఉన్నట్టుండి ఎవరినో ఒకరిని కొట్టడము, ఇది కనుక వదిలేసినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళు పెరగగా చాలా ఒకలాంటి మొండిగా తయారైపోయి ఏదో ఒక రకమైన ఇష్యూని ఎప్పుడూ ఇంటి మీదకి గొడవలు తీసుకొస్తూనే ఉంటూ ఉంటారు. సో వాళ్ళ మీద ఎక్కువ కంప్లైంట్స్ అయిపోతూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా మనం ADHDలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దయచేసి ఎవరైనా సరే ADHDతో బాధపడుతున్న పిల్లలు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు దగ్గరలో ఉండే హోమియో ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. దీనికి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. ఫోకస్ బాగా పెరుగుతుంది. అకాడమిక్స్లో వీళ్ళకున్న తెలివితేటలకి మనం కనుక సరైన వైద్యం చేసినట్లయితే చాలా చాలా మంచి టాలెంటెడ్ వాళ్ళ కింద అంటే చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేయగలుగుతారు. కానీ వాళ్ళకి సిట్టింగ్ ఇంటాలరెన్స్ ఉంటుంది, ఫోకస్ చేయలేకపోతారు. కాబట్టి వాళ్ళకి ఏమాత్రం విషయం అనేది లోపలికి వెళ్ళదు. సో మనం మెడిసిన్స్ కనుక కరెక్ట్గా ఇచ్చినట్లయితే వీళ్ళల్లో ఉన్న ఈ లక్షణాలన్నీ కూడా పూర్తిగా కంట్రోల్లోకి వస్తాయి. ఎవరైనా సరే దీని గురించి మీరు బాధపడక్కర్లేదు. దీనికి పూర్తిగా వైద్యం ఉంది. ఇది కేవలం రికవరీయే కాదు, క్యూర్ కూడా అవుతుంది. ADHDకి కంపల్సరీ హోమియో మెడిసిన్స్ ద్వారా మనం క్యూర్ చేయగలుగుతాము. సో ఎప్పుడో బాగా ముదిరిపోయిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ మరి ఎక్కువగా ముదరబెట్టుకుని వచ్చేదానికంటే ఇనీషియల్గానే తీసుకొచ్చినట్లయితే కేసుని చాలా ఫాస్ట్ రిలీఫ్ అనేది ఉంటుంది. వీళ్ళకి ఏదైనా చదవాలన్నా వినాలన్నా కాన్సన్ట్రేషన్ ఉండదు. కానీ ఒక టీవీ చూడమన్నా ఏదైనా గేమ్ ప్లే చేయమన్నా అంటే ఏమవుతుంది, గేమ్ ప్లే చేసినప్పుడు ఇమీడియట్ రిజల్ట్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. అలాంటివి వాళ్ళు చేయగలుగుతారు. ఎప్పుడూ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండే వాటి మీద కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎదిగే కొద్దీ వీళ్ళల్లో ఈ మార్పులు, ఈ రకరకాల బిహేవియర్స్ అనేవి పేరెంట్స్ గమనించుకుంటూ ఉండాలి. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏ వయసుకు సంబంధించిన ఆ వయసుకు ఆ బిహేవియర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. అవి కనుక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే చాలా ఫాస్ట్గా ADHD ప్రాబ్లంలోంచి బయటికి రాగలుగుతారు. దీన్ని ఇనీషియల్గానే జనరలీ 2.5-3 ఇయర్స్ అప్పటి నుంచే మనకి తెలిసిపోతూ ఉంటుంది ADHDతో సఫర్ అవుతున్నారు అనేది. ఇనీషియల్గానే వైద్యం ఇచ్చినట్లయితే ఎక్కువ సఫరింగ్ అనేది ఉండదు. ఇది కనుక వదిలినట్లయితే ఇది కూడా సివియారిటీకి వెళ్ళి మళ్ళీ ఇది కూడా జనరల్గా ఇనీషియల్గా మనం ఎప్పుడైనా సరే ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఫాస్ట్ రికవరీ అనేది చూడగలుగుతాం. ఇదే కనుక బాగా మీరు అన్నిటికీ వెళ్ళి లాస్ట్లో వచ్చినట్లయితే డెఫినెట్లీ అంతే టైము, ట్రీట్మెంట్ కూడా టైం పడుతుంది. ఓకే. సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ADHDతో ప్రాబ్లం ఉన్నారు అన్నప్పుడు పేరెంట్స్ అందరూ కూడా దయచేసి దగ్గరలో ఉండే హోమియో ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.